తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది, వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు, ఉద్యోగస్తులకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉన్నది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు కూడా చేయగలుగుతారు. సమయానికి మీ ఆలోచనలు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది, ప్రయత్నాలు ఫలిస్తాయి, మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది, మీకు ధనపరంగా కొంత మేలు జరుగుతుంది, వ్యాపారస్తులు లాభాల్ని గడిస్తారు, ఉద్యోగస్తులు తోటివారి సహకారం ద్వారా కొంత విజయాన్ని పొందుతారు, నిరుద్యోగులకు ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ధనస్సు రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.